ది మిలిటరీ కవర్ అప్ అయితే యుఎస్ గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే ఇక్కడ ఏలియన్స్ అని కాదు కానీ టాప్ సీక్రెట్ స్పై ఎయిర్ క్రాఫ్ట్స్ ని టెస్ట్ చేస్తుంటాము. కోల్డ్ వార్ సమయంలో యుఎస్ఎస్ఆర్ ను స్పై చేయడానికి యుఎస్ అడ్వాన్స్డ్ ప్లేన్స్ డిజైన్ చేశాము. అందుకే U2 స్పై ప్లేన్, SR-71 బ్లాక్ బర్డ్, స్టిల్ట్ బాంబర్స్ అన్ని ఏరియా 51 లో టెస్ట్ చేస్తుంటాము. ఇవన్నీ లోకల్స్ కి UFO లా కనిపించుండొచ్చు. సూపర్ సోనిక్ స్పీడ్ తో జూమ్ అవ్వడం, ఎక్స్ట్రీమ్ ఆల్టిట్యూడ్ లో ఫ్లై అవ్వడం వంటివన్నీ చూసి ప్రజలు అనుకొని ఉండొచ్చు ఏలియన్స్ అని చెప్పారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే అది నిజమే అయితే ఎందుకు గవర్నమెంట్ డికేట్స్ పాటు డినై చేసింది? ఎందుకు ఇంకా డాక్యుమెంట్స్ క్లారిటీగా లేవు? కానీ ఏలియన్స్ ని నమ్మేవారు అంత ఈజీగా వారు చెప్పిండేది యాక్సెప్ట్ చేయలేదు. వారు ఏమంటున్నారంటే ఇంకా ఏలియన్ డిఎన్ఏని హ్యూమన్ డిఎన్ఏని మిక్స్ చేసి హైబ్రిడ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అండ్ యూఎఫ్ఓల వెపన్స్ ని కూడా సీక్రెట్లీ టెస్ట్ చేస్తున్నారు. ఏమో చెప్పలేం, ఆ హైబ్రిడ్ ఎక్స్పెరిమెంట్ లో సక్సెస్ అయిన ఏలియన్స్ హ్యూమన్ ఫామ్ లో మన మధ్యనే తిరుగుతూ ఉండొచ్చేమో అని చెప్పారు. కొంతమంది సైంటిస్టులు అయితే మూన్ ల్యాండింగ్ కూడా ఏరియా 51 లోనే ఫేక్ గా షూట్ చేశారని చెబుతారు. ఇంకా ఇంట్రెస్టింగ్ థియరీ ఏమిటంటే ప్రజెంట్ మన ప్రపంచంలో ఉన్న కంప్యూటర్స్, ఇంటర్నెట్, లేజర్స్, ఫైబర్ ఆప్టిక్స్ ఈ టెక్నాలజీ అంతా రోజ్వెల్ క్రాష్ లోని ఏలియన్ క్రాఫ్ట్ నుంచి డెవలప్ చేశారని చెబుతారు. ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే హ్యూమన్ టెక్నాలజీ శతాబ్దాలుగా స్లోగా గ్రో అవుతూ సడన్ గా లాస్ట్ 70 years లోనే ఇంత అడ్వాన్స్డ్ గా ఫాస్ట్ గా గ్రో అయింది. ఇది కోఇన్సిడెన్సేనా లేక నిజంగానే ఏలియన్ టెక్నాలజీ వాడారా?